యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అందరూ సంతోషంగా చప్పట్లు కొడదామట. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసు నామములోనే ఆమేన్ ఆమేన్. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టి
సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అందులో ఇచ్చిన పెడదాం, చప్పటి కొడుతూ దేవనానికి స్తోత్రం. యేసయ్య నామంలోని శక్తి అన్ని నామముల కన్నా పైనామం కలిగిన నామాన్ని స్తుతిస్తాం, కొనియాడదామండి. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం. నీ నామాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆరాధనకు యోగ్యుడా, మిమ్మల్ని నిత్యము మిమ్మల్ని స్తుతిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం తండ్రి. యేసు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. నీ మేలులకై ఆరాధన. నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతు. నీ ప్రేమ నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా
స్తుతులతో సన్నుతింతు. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై. రెండు చేతులు సగమద్ద ఆరాధన ఓ యేసయ్య ఆరాధన ఏ దేవా ఆరాధన 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 నీ మేలులకై నీ మేలులకై అవే నీ దీవెనకై మరొకసారి నీ మేలులకై బిగ్గరగా స్వరమేత అందరూ కలిసి నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. మరువకలే నిత్యము పాడెదను. ఆరాధనకు ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. మేలులను మరువకలే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. హృదయపూర్వకంగా సంగమంతా ఆరాధన 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 నీ మేలులకై నీ దీవెనకై నీ మేలులకై ఆరాధన. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతవరకు దేవుని ఆరాధించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని
మనం ధ్యానం చేయబోతున్నాం. గాడ్ ఈస్ ఇన్ఫినైట్, అనంతమైన దేవుడు అనేటటువంటి అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు అనంతమైన వాడు, ఆయనకి ఆది అంతము అనేది లేనటువంటి వాడు. గాడ్ ఈస్ ఇన్ఫినైట్, వీఆర్ ఆల్ ఫినైట్స్. మనందరం కూడా తాత్కాలికమైనటువంటి వాళ్ళం, కానీ దేవుడు అనంతమైనటువంటి వాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ అనంతమైనటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని కీర్తనకారుడు 147వ కీర్తన 5వ వచనంలో ఇలా అంటున్నాడు: మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్ అండ్ మైటీ ఇన్ పవర్, హిస్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇన్ఫినైట్. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు ప్రభావం కలిగిన వాడు, మన దేవుడు జీవము కలిగిన వాడు. ఆయన అనంతుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన గూర్చి మొదటిగా మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే గాడ్ ఈజ్ లిమిట్లెస్, పరిమితి లేని దేవుడు. అంటే దేవునికి టైం లిమిట్ లేదు, దేవునికి ఒక ప్రాంతానికి మాత్రమే చెందినవాడు కాదు. గాడ్ ఈజ్ లిమిట్లెస్, హీఈస్ అన్లిమిటెడ్ గాడ్. దేవుడు అపరిమితమైనటువంటి వాడు, పరిమితి లేనివాడు. కాబట్టి ఇలాంటి దేవుడిని మనం కలిగినటువంటి వాడిగా ఉన్నాం. సో యూ కెనాట్ బి మెజర్డ్ హౌ స్ట్రాంగ్, హౌ పవర్ఫుల్ హీ ఈజ్. ఆయన ఎంత శక్తి గల దేవుడో, ఎంత ప్రభావం గల దేవుడో ఆయన మనం మెజర్ చేయలేం. 139వ కీర్తన 7 నుంచి 10 వచనాలు చూస్తే, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను విడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు పరిమితి లేనివాడు. హీఈస్ ఎవ్రీవేర్, ఆయన అంతటా ఉన్నాడు. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి ఎక్కిపోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను. నేను ఆకాశానికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, నేను పాతాళానికి వెళ్ళినా అక్కడ పడుకున్నా అక్కడ ఉన్నావు. అలాగే నేను వేకో రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించినా అక్కడున్నావు. అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఉదాహరణకు యోన వాడలో నిద్రపోతున్నప్పుడు దేవుడు అతను చూశాడు. అతను వెళ్ళి ఆ చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు అతను చూస్తున్నాడు. అక్కడ కూడా అతను పట్టుకుని అతనితో అతని జీవితంలో ఏమి చేయాలో ఆ విధమైన మార్పును అతని జీవితంలో తీసుకొస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు అంటే హీస్ ఎ లిమిట్లెస్ గాడ్. రెండవది, గాడ్ ఈజ్ సుప్రీం. దేవుడు సార్వభౌముడు, సార్వభౌముడగు దేవుడు. ఆయనే సూపర్ పవర్. సుప్రీం కోర్ట్ తర్వాత దెర్ ఇస్ నో అనదర్ కోర్ట్. సుప్రీం పవర్ తర్వాత దెర్ ఇస్ నో అనదర్ పవర్. ద గాడ్ ఈజ్ సుప్రీం. దేవుడు సార్వభౌముడగు దేవుడు. He is a sovereign God. He is not a superior being, but a supreme being. He is not a superior being, but a supreme being. చాలా మంది ఏమనుకుంటారు, he is superior than other people. No. He is not a superior being, but a supreme being. So he is not a superior being, but a supreme being. Hallelujah. దేవుడు శక్తిమంతుడు. అందుకనే
యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. గనుక క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు ఆయన ఆదిలో ఉన్నవాడు, సమస్తమును కలిగించినవాడు, సమస్తమును కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు. అందుకనే అన్నీ కలుగు చేసిన వాడు కాబట్టి ఈజ్ ఎ సుప్రీం గాడ్, సార్వభౌముడగు దేవుడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ప్రభావం గల దేవుడు, ఆయన జీవం గల దేవుడు, ఆయన అద్భుతాలు చేసేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇక మూడవదిగా, గాడ్ ఈజ్ ఇటర్నల్, ఈజ్ ఎ ఇటర్నల్ గాడ్, నిత్యుడగు దేవుడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే నిత్యుడగు దేవుడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయు మనెను. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే శాశ్వతుడు, నిత్యుడు దేవుడు. ఈ నిత్యమైనటువంటి దేవుని యొక్క బాహువులు మన దగ్గర ఉన్నాయి, మనతో ఉన్నాయి. ద ఇటర్నల్ రెయిన్ ఆఫ్ ద లార్డ్. 93వ కీర్తన 1వ వచనంలో, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుచుకొని ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే 102వ కీర్తన 1వ వచనములో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. నా దేవుడు, మన దేవుడు, ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన మన ప్రార్థన వినే దేవుడు. మన జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగినటువంటి దేవుడుగా ఆ జీవము గల దేవుడు మనకు కనబడుతున్నాడు. మనకు నిత్యమైన నివాసముగా ఆయన మనకు కనబడుతున్నాడు. అరణ్యములో మోషే సర్పాన్ని ఎలాగెత్తాడో, విశ్వసించే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈ జీవం గల దేవుడు, ఈ అనంతమైన దేవుడు, ఆయన పరిమితి లేనివాడు. 2, సార్వభౌముడగు దేవుడు. ఇక 3వది, నిత్యుడగు దేవుడు. గాడ్ ఈజ్ లిమిట్లెస్, గాడ్ ఈజ్ సుప్రీం, గాడ్ ఈజ్ ఇటర్నల్. మరొకసారి చెప్తున్నాను, గాడ్ ఈజ్ లిమిట్లెస్, దేవుడు పరిమితి లేనివాడు. గాడ్ ఈజ్ సుప్రీం, దేవుడు సార్వభౌముడు. గాడ్ ఈజ్ ఇటర్నల్, నిత్యుడగు దేవుడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించినందుకై మనం దేవునికి కృతజ్ఞతలు, వందనాలు చెప్పవలసిన వారికి ఉన్నాం. ఆ విధంగా కృపగల దేవుడు, దయగల దేవుడు మనకి సహాయం చేయుటకు గాను, తన యొక్క సహాయాన్ని, తన యొక్క దయను మనకు చూపించుటకు గాను దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
చూడండి, అనంతుడగు దేవుడు నేను మాత్రమే అనంతుడిని, మీరు మాత్రం క్షణికులు అనకుండా ఆయన మీద నమ్మకం పెట్టడాన్ని బట్టి మనను కూడా నిత్య జీవం ఇచ్చి అనంత జీవంలోనికి అడుగుపెట్టే, నిత్య జీవమే అనంత జీవం అంటే ఎల్లవేళలా ఉండే జీవములోనికి అడుగు పెట్టేటటువంటి అవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు మనకు దయచేస్తూ వస్తున్నాడు. అందును బట్టి నేను ఆ జీవం గల దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ ఆ అనంతమైన దేవుని యందు విశ్వాసం ఉంచి మీరును నేనును అనంతులముగా నిత్య జీవం పొందేవారిగా మారుటకు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు ఎనలేని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు బోధిస్తున్న విధానం కొరకు స్తోత్రం. అనంతమైన దేవుడు నీవు నాయనా, మీరు పరిమితి లేనివాడు, సార్వభౌముడు, నిత్యుడగు దేవుడు. మీరు నిత్యుడిగా ఉండడం మాత్రమే కాకుండా మేము కూడా అదే నిత్యత్వంలోనికి అడుగు పెట్టాలని మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువా నీ భూలోకములోనికి పంపి ఆయన శిలువ మరణం ద్వారా మమ్మలను ఆకర్షించి ఆయనందు విశ్వాసముంచడం ద్వారా మాకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సమాధానము, ఆదరణ ఈ ప్రార్థన పోరాటములో పాల్గొన్న వారికి నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ కూడా వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. అనంతమైన దేవుడు మనల్ని కూడా అనంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి సత్యాలు మనం వినడానికి దేవుడు తన కృప అనుగ్రహించాడు. కాబట్టి రేపటి దినమందు మరొక అద్భుతమైన సత్యాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. దయచేసి తప్పకుండా ప్రేయర్ వార్ఫేర్లో జాయిన్ అవ్వండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.